హలో అందరికీ, నేను మీ విద్యాని. ఈరోజు నేను మొదటి సెటిల్ అయ్యాను మీకు నేర్పిస్తా. ఎందుకంటే ఈరోజు మన అందరికి తెలిసిందే కదా, వినాయక చవితి కాబట్టి. అందుకే ఫస్ట్ నేను బాదాం ఇంకా కాజూస్ మంచిగా చాప్ వేసుకున్న. నెయ్యిలో మంచిగా గోల్డెన్ ఫ్రై వచ్చేదాకా ఫ్రై చేసుకున్న. దాని తర్వాత పక్కకు పెట్టి అదే ప్యాన్లో నెయ్యి ఇంకా కొంచెం నెయ్యి వేసి మంచిగా పచ్చి కొబ్బరికాయ నేను మంచిగా దాన్ని ఏమంటారు గ్రీడీ వేసుకొని పెట్టుకున్నా ముందే. 1 నైట్ ముందే వేసుకున్నాను. ఎందుకంటే ఇంట్లో నేను ఒక్కదాన్ని అబ్బా, అన్ని పనులు వేసుకోలేక ఇది చేసుకోలే. అందుకే అన్ని పనులు నేనే చూసుకోలే కాబట్టి ఒకరోజు రాత్రికే నేను అన్నీ రెడీ పెట్టుకున్నా. వినాయక చవితి కాబట్టి మంచిగా కొబ్బరి పచ్చి కొబ్బరి మంచిగా గీ అంటే ఇదే నెయ్యిలో మంచిగా కొంచెం ఫ్రై అయినాక దాంట్లోనే బెల్లం ఇలాచి వేసుకోవాలి. ఇంకా మళ్ళీ ఇందులో నేను కోవా కూడా వేసిన. మంచిగా మ్యాష్ చేసుకునేదాకా మంచిగా ఏమంటారు దాన్ని మంచిగా కలుపుకున్న. దాని తర్వాత బియ్యపిండి తీసుకున్న. బియ్యపిండి మీరు ఇట్లా మార్కెట్కి నుంచి తెచ్చుకుంటే లేదా జల్లెడ పట్టుకొని యూజ్ చేసుకుని రబ్బా. ఎందుకంటే జల్లెడ పట్టుకోకపోతే మంచిగా ఉండదు అందులో. అందుకే నేను యూజ్ చేసేటప్పుడు కూడా నేను కూడా జల్లెడ పట్టుకున్నాను. ఫస్ట్ నేను అట్లనే తీసుకున్నాను. దాని తర్వాత నేను జల్లెడ పట్టుకొని తీసుకున్నా. జల్లెడ పట్టినాక ఉష్ణ అందులో ఎంతగానో ఇవి వచ్చినాయి. దానికి ఏమంటారు బియ్యపిండి అంటుంది కదా, అది సంథింగ్ ఏమో అంటారు, నాకు గుర్తుకు లేదు. అది వచ్చింది. అందుకే మీకు కూడా చెప్తున్నా అలర్ట్ కోసము. దేవునికి ప్రసాదం నైవేద్యం పెడితే, ఏమైనా ప్రసాదం పెడితే మంచిగా స్వచ్ఛంగా పెట్టాలిగా, అందుకే చెప్తున్నా మీకు కూడా. దాని తర్వాత బియ్య పిండిలో మంచిగా నూనె నెయ్యి ఇంకా గరం నీళ్ళు పోసుకున్న. మంచిగా కలుపుకున్న. ఇట్లా ఉండొచ్చేదాకా మంచిగా నీళ్ళు పోసుకోవాలి. దాని తర్వాత నెయ్యి వేసి మంచిగా వేసుకోవాలి. నాకు మా ఆయన హెల్ప్ చేస్తుండు. గరం ఉందని నేను చెప్తే పాపం నాకు మా ఆయన హెల్ప్ చేస్తుండు. దాని తర్వాత నాకు మంచిగా పిండి విసికిచ్చినాక నేను మోదకులు వేసుకున్నా. ఎట్లా చేసినానో మీకు నేను ముంగట ఉంది వీడియోలో చూడుర్రి. మంచిగానే చేసిన నేను. దాని తర్వాత పిండికి కొంచెం నెయ్యి పెట్టిన. ఇంకా కొంచెం సాఫ్ట్గా ఎట్లనే పిసుకోర్రి, లేకపోతే అంటే పిండి మంచిగా పిసుకోకపోతే లేదా మోదకులు మంచిగా రావబ్బా. అందుకే ఇంకేమంటున్నా, ఇంకేం వీడియోస్ కావాలనో చెప్పుర్రి, ఇంకేమేమి అప్డేట్స్ కావాలనో చెప్పుర్రి నాకు. మళ్ళీ మన తెలంగాణ సైడ్ తాలూకాలు చేస్తారు కదా, పిండి తాలూకాలు, అవి ఎట్లా వేయాలో నాకు చెప్పుర్రబ్బా. నాకు రాదు. ఇది మహారాష్ట్రలో మోదకులు చేస్తారు కాబట్టి నాకు మోదకులు తెలుసు. ఇది ఫస్ట్ టైం నా లైఫ్లో ఫస్ట్ టైం చేసిన. కానీ మంచిగానే వచ్చినాయి. మా ఆయన వచ్చేసి మా ఆయన కూడా నాకు మస్తు హెల్ప్ చేసిండు అబ్బా. ఇంకేం కావాలనో చెప్పుర్రి. థ్యాంక్ యూ.